మీడియా మిత్రులు ఈరోజు నిన్న మేము చెప్పినట్టుగానే అమ్మాయిని తీసుకొని మహిళా రక్షక భటన నిలయం రావడం జరిగింది. మహిళా కమిషనర్ గారికి ఆజాద్ గారు కూడా వచ్చారు. మేమందరం కూర్చొని అన్ని కాగితాలు రాసి ఈ అమ్మ రాసిన తర్వాత పైన మేడం గారిని కలవడం జరిగింది, మాట్లాడించడం జరిగింది. దానికి సంబంధించిన సదరు కాగితాలు కూడా అక్కడ సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు అనేది రేపు మళ్ళీ రమ్మని చెప్పారు. ఈ అమ్మగారిని మీరు నిన్న అన్నట్టుగా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడంటే ఆధారాలు లేవు అని అన్నాడు. కాబట్టి ఆధారాల ప్రకారంగానే మేము అక్కడ పెట్టాము, అన్ని ఆధారాలు పెడతానని చెప్పారు, చూపించాము. ఇప్పుడు అడ్వకేట్ త్రూ వచ్చామని అంటే ఆధారాలు లేకుండా అయితే రాదు. మీ అందరికీ తెలిసిందే ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే పైశాచికతమైన పనులు చేసేసి ఆధారాలు లేవు ఎవరేం చేస్తారని మాట్లాడుతున్నారో ఆయన గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి పోయినా చట్టం ప్రకారంగానే పోతున్నాము, న్యాయం ప్రకారంగా పోతున్నాము, ధర్మం ప్రకారంగా పోతున్నాం. కాబట్టి ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికీ ఉన్నది. ఈరోజు ఇక్కడ మహిళా సంఘాల దగ్గరకు వచ్చాము. తర్వాత రేపు వేరే విషయాలలో కూడా మేము న్యాయపరంగానే వస్తాము. ఇప్పుడు వర్షిని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వర్షిని వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతోని, వాళ్ళ అన్నగారు వచ్చారు, ఇంకొక వాళ్ళు ఇప్పుడు మేడంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మంగళగిరికి వెళ్ళేసి కూడా ఉమెన్ కమిషన్లో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళందరూ. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ చేస్తున్నదంతా ముమ్మాటికి అవాస్తవము. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలామందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే చేస్తే మంత్రాలతోని లేకపోతే యంత్రాలతోని నేను అది చేసేస్తా చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట. ఆయనకు అలా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడినే. నాతో పాటు ఎందరో గురువులు, సాధువులు, పీఠాధిపతులు, మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పే ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు. ఆయన న్యాయపరంగా రావాలి. జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకొని ప్రాస్టిట్యూషన్లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. నిన్న వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆయనను వదిలిపెట్టమని చెప్పేసి. మా నాన్నగారు ఇలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన గారు ఏదైనా కౌంటర్ ఇస్తే డైరెక్ట్గా హైదరాబాద్కు ఈరోజు మేము కమిషనర్ దగ్గర కాల్ చేసాము, ఇక్కడ వచ్చాము. ఈ విధంగా ముందుకు రావాలి, ఈ విధంగా మాట్లాడితేనే ధర్మం ఉంటుంది. కానీ ఎక్కడో వెళ్ళి నువ్వు పెళ్లి చేసేసుకొని ఇంకా నా పెళ్లి అయిపోయింది, పొద్దున నేను తాళి కట్టలేడు అంటే రాత్రి వెళ్ళి తాళి కట్టిండు. అలాంటి పెళ్లి చుట్టుపక్కల చూడండి. ఆయన గారు ఏదో పెద్ద చేసేస్తాడనంటే అడవిలోకి వెళ్ళేసి అనామకులైన మనుషుల మధ్యలో చేరేసి ఒక పెళ్లి వీడియో పెట్టిండు. పురుషాంగం లేని నీకు పెళ్లి అవుతుంది, ఆ పెళ్లికి విలువ లేదని తెలుసు. శాసన గ్రంథాల్లో లీగల్గా కూడా ఉంది. ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది. నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు, నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు. ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి. ఒక స్త్రీ ఈరోజు బయటకు వచ్చింది, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలైంది. శ్రీనివాస్, నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు, నేను ఆశ్రమం కట్టుకుంటున్నా, నేను అది చేస్తున్నా అంటున్నావు కదా. శివరుద్ర సాధువు నేను మాటిస్తున్నా, ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా. ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా. సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. అఘోరా తత్వం వేసుకొని, జుట్టు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాద చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ రుద్రాక్షలను నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధువు అనేది మార్చుకుంటా. ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది కేవలం ఒక భక్తుని, ఒక ధర్మాన్ని మీరందరూ ఉంటారని చెప్పేసి కదా. ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను, వారం నుంచి 10 రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అందించి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి ఆజాద్ గారు కూడా వచ్చారు. ఈ ఆజాద్ గారు మాట్లాడింది చట్టపరంగా రావాలని చెప్పి. ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము, నీకేంది ధైర్యం లేక ఎక్కడో గుహల్లోకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా. లైవ్గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు, డిబేట్కి ఎందుకు రావట్లేదు, ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు? ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు. అభంశుభం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నాడు ఆయన. నిన్న నైట్ వాళ్ళ అమ్మకి అక్కడ ఫిట్స్ వచ్చిందట ఆ పెళ్లి వీడియో చూసేసి. ఇలాంటి వాళ్ళ ఉసురు ముట్టి వస్తావు నువ్వు, గుర్తుపెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు విలువ లేదు, అక్కడ బహిష్కరణ చేశారు. ఆ లింగ మార్పిడి చేసుకున్నావు, అక్కడ బతకలేకపోయావు. ఇక్కడ శివతత్వం అన్నావు, ఇక్కడ బతకలేకపోయావు. ఎందుకు మానవ జన్మెత్తినావు నువ్వు? అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి అర్థం పద్ధతులు ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్నంత అధర్మమైన పనులు. ఈరోజు అందరూ వస్తున్నారు బయటికి, ఎక్కడెక్కడో కేసులు నీ మీద మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది. విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నావో బొమ్మిందే ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు నువ్వు. దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది, అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది. శివరుద్ర సాధువుకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయిలకి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది. నేను కూడా నిన్ను ఆ సాధు లక్షణం నుంచి కిందికి దింపకపోతే
ఈ వారం 10 రోజులలో ఎక్కడికైతే అక్కడికి నేను సిద్ధమే. నీలాగా మాటలు వదిలేయడం నాకు రాదు. ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. చట్టపరంగా పోతాను కాబట్టి నేను సాధువునయ్యాను. నువ్వు అఘోరి అని పేరు పెట్టుకుంటున్నావు కదా, అసలైన అఘోరాలు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ చేతుల నీకు గుండు గీపియకపోతే, నేను చెప్తున్నా కదా, ఈ సనాతన ధర్మాన్ని గెలిపియకపోతే నేను నా తండ్రి పరమశివుడి మీద ఆనేసి చెప్తున్నా, నీ పతనం మొదలైంది శ్రీనివాస్. ఆ అమ్మతో కూడా మీరందరూ మీడియా వాళ్ళు లీగల్గా మాట్లాడండి, లీగల్గా చేయండి. ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరి మీద ఉన్నది. ఈరోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నిరల శారద గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన, నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడూ అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు? అంతేకాదు, ఈ వర్షిని అమ్మాయి అది 2 డే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగానే రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నిన్న నేనేదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకొని నేనేదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు. అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి మీరే బెదిరించానని అన్నాడు. నిజంగా అలాంటిది ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు. అది ఏమందో నాకు తెలియదు. ఈ తాగేమందా, అతను తాగేమందా, మరి ఇంకా జనరల్గా ఎవరు తాగేమందో నాకు తెలీదు. నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను. పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించానని అంటున్నాడు కదా. అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను. అందరినీ వదిలేసి, వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉంటాడా? మరి అట్లా వస్తే తను నిజం, లేకపోతే తను అవ్వదు. అంతే కదా. ఉండండి. ఇంకోటి, తను ఫస్ట్ డే అంటే జనవరి 1, 2025 ఇక లేనన్నాడు. లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి? చెప్పండి, మీరే చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్, కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. కానీ మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకున్నట్టు? నాకు పెళ్ళి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్ళి బలవంతంగా నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్ళి అవుతుందా? చెప్పండి. అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంతమందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు? వినండి, తనని నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు నన్ను. నేను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించిండు. ఏమని బెదిరించాడో కూడా తెలియదు కదా. దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నానంటే అంతలాగా ఏం బెదిరించాడు? బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి? నన్ను ఏమంటారు, ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసిండు. సో నేను ఇంకా అవి కూడా అన్నాడు, నాకు ఇవ్వచ్చు నాకు అవ్వచ్చు అని చెప్పేసి. ఎందుకు లేను? 3 నెలలుగా నన్ను కలిసేవాడు, నాతో స్పెండ్. రూములు తీసుకోలేదు, మేము రూమ్ తీసుకోలేదు. వేరే పర్సనల్ గా మేము వేరే చోట కలిసేవాళ్ళం. నాతో ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగ్గా చేయడం రాక వాయిస్ మెసేజ్ పెట్టేవాడు. నిన్న కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు. ఆడియో రికార్డ్స్ కాదు, అది వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పంపింది. ఇప్పుడు నేను చార్జ్ చేస్తాను, తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టిండు నేను, అది కూడా తనకు చెప్పొస్తలేదు. అంతెందుకు మీరు నన్ను ఇన్నిగానో గుచ్చి అడుగుతున్నారు కదా. మరి వినండి సార్, వినండి. మీరు నేను నిజాలే కదా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పట్లేదు కదా. వినండి, నా దగ్గర చార్ట్ కూడా ఉంది, నేను అన్ని సబ్మిట్ చేశాను. నేను మేడం వాళ్ళకి సబ్మిట్ చేశాను. నేను మీడియాకి నేను ఇప్పుడు కాదు, నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెడతాను. వినండి,
డబ్బులు కూడా నేను ఇచ్చాను, అవి కూడా అన్ని ఇచ్చేసాను నేను. ఇదిగో ఇవన్నీ డబ్బులు ప్రూఫ్స్ లేకుండా కూడా నేను ఇచ్చాను. అంటే ఇది క్లియర్ గా చూపించండి. ఇంకా నాకు కొన్ని ఉన్నాయి. ఒక నిమిషం మేము మామూలుగా ఏంటంటే సుమారు మేడం శారదా మేడం ఏంటంటే ఇవి అదే ఏం పంపించిన అమౌంట్ చూస్తే పర్లేదు. ఇప్పుడు యాక్చువల్గా అంటే కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లీగల్ పరంగా కొన్ని చూపించలేము కాబట్టి, ఎందుకంటే మాకు ఎవిడెన్స్ పరంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, కొన్ని చెప్పకూడదు కాబట్టి. ఎక్కడ మీకు ఇందాక చెప్పాను, అంతగా చెప్పాను, ముందే చూపిస్తాను కూడా చెప్పాను. సార్ మీరే మీడియా ముఖంగా చూపించమని మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తాను, ఇందాక పర్సనల్గా చెప్పిస్తాను. అలాగే నాన్న ఇప్పుడు ఏమని అంటే సుమారుగా అంటే మేము లెక్కేసాం, అంటే శారదా మేడం మేము లెక్కేసుకుంటే సుమారు 3 లక్షలు అంతేనా, 3 లక్షల చిల్లర, అంటే 3,15,000 అంత లెక్క వచ్చింది. ఏమిచ్చింది పర్సనల్గా. సో ఇట్ లీడ్స్ టు చీటింగ్. మేము అది కూడా మేము డబ్బులు కూడా ఈమె దగ్గర వసూలు చేయడం జరిగింది. ఏం చెప్పాడు? తన కారు రిపేరింగ్ లో ఉండే ఆ ఫొటోస్ కూడా నా దగ్గర నేను కూడా సబ్మిట్ చేసేసాను. సో దానికోసమని నేను ఇవ్వను, అవి కొన్ని లీగల్ గా పర్సనల్ గా మేము ఉంచాలి. అది అంతా అబద్ధము, అది అంతా అబద్ధం అని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీకు రెండే విషయాలు చెప్పాను, మీరు అందులో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన ఒకటండి, మీరు అన్నారు కదా నేను అన్ని లాయర్ కి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, నేను అన్ని ప్రూఫ్స్ కూడా లాయర్ కి ఇచ్చాను అని అన్నారు. మరి మీడియాకి సంబంధించి మీరు నేను ఇస్తాను, కానీ ముందు ఇంకా మనం కలుస్తూనే ఉంటాం కాబట్టి నేను ఒక్కొక్కటి నేను పాస్ చేస్తా ఉంటాను. ఇబ్బంది అవుతుంది లీగల్ గా, కొన్ని ట్రైల్ ఇబ్బంది అవుతుంది. ఏం లేదు, ఫైనల్ గా ఏం లేదు. మీరు అతన్ని అడగండి ఏంటిది, అతన్ని నాలుక మీద నుండే కదా మాటలు వచ్చినాయి. తల్లి కూతుళ్ళు కదా, గురు శిష్యులు కదా, భార్యాభర్తలు ఎలా అవుతారు? మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది, ఏ చట్టంలో రాసుంది? వాళ్ళ అక్కడ అఘోరిలో ఇదేమన్నా ఉన్నదా? ఆయనను చూపెట్టమని చెప్పండి. అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి. ఆయన వచ్చిన రోజున నేను నా కుటుంబం, వర్షిని వాళ్ళ కుటుంబం, సార్ వాళ్ళు, గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు. చుట్టూ మీ మీడియా ఉండాలి, అప్పుడు నేను నిరూపిస్తాను. ఒక్కొక్క రుజువు కావాలన్నారు కదా. అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు మరి అయితే మమ్మల్ని? అతను రేపు తీసుకొచ్చినా నేను వస్తాను. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు జరిగింది ఏంటమ్మా, ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మహిళా కమిషన్ వాళ్ళకున్న రైట్స్ ప్రకారం ఏంటంటే మా యొక్క పిటిషన్ స్వీకరించారు. అమ్మా ఇన్రా, మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు. ఇప్పుడు వరకు అది స్టెప్ జరిగింది, ఎందుకంటే మా అడ్మిట్ అయింది అనుకోండి. ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే కరీంనగర్ కదా, వీళ్ళది కరీంనగర్. యాక్చువల్గా మీకు అంతకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ కరీంనగర్. జరిగిందంత అక్కడే కొత్తపల్లి, మీరు కొత్తపల్లి అదే ఊరు, అదే కొండగొట్టేది ఆ ఏరియాలో. సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. యాక్చువల్లీ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి. దానికోసం మేము ఉంచాం. మీది అయిపోయిన తర్వాత మళ్ళీ పై మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం, మేము లీగల్గా కొన్ని మాట్లాడుకొని అది ఎస్పీ గారికి వెళ్తుందా లేదా డీజీపీ గారికి రాస్తారా అనేది మేడం గారు డిస్క్రిషన్ పవర్. రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళది జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అని అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు, దానికి కొంచెం సమయం పడుతుంది కదా. ఎక్కడైనా లీగల్ స్టెప్స్ అని కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా అంటే సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేవి 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం, అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. తర్వాత ఒకటే నేను కోరుకుంటుంది, ఒకటే కోరుకుంటుంది, నువ్వు ఒక వర్షిని కాదు 100 వర్షిని కాదు, ఇంకా 100 దర్శనులను పెళ్లి చేసుకో. ఆ రుద్రాక్ష మాల తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు తీసుకొని వెళ్ళిపో. అదే కదా మరి ఏముందని చెప్పేసి ఈ రోజున పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, సర్జరీ అయిన తర్వాతనే. ఇప్పుడు ఆమె ఇట్లా పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఒకటి ఆయన దగ్గర నుంచి నేను ఆశించేదాన్ని అయితే నేను ఈ రోజు ఎందుకు డబ్బులు ఇస్తాను చెప్పండి. అవును నేను ఇప్పుడు వినండి, ఇప్పుడు నేనేమంటాను, ప్రొడ్యూసర్ గాని వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు నేనెంత చిన్నది వినండి. పెళ్లి చేసుకోలేదు, వాళ్ళకి పెళ్లి చేసుకోలేదా? అంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా?
వాళ్ళకు అలా అనట్లేదు నేను శ్రీనివాసుని పెళ్లి చేసుకో శ్రీనివాసుని పెళ్లి చేసుకుని అనట్లేదు. ఎందుకు మీరు వాళ్ళలో ఆయన ట్రాప్ లో పడిపోయారు అని అంటే ఒక నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. ఆయన మాటలు అలాగా ఉంటాయి. అంటే నేను ఇప్పుడే ఒక 2 days నుంచి విన్నాను ఉన్నారు. అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారో మరి మీరు నేను తప్పు అని చెప్పేసి నేను ఖండించాను కదా, అది మీకు తెలియదు కదా. పర్సనల్ గా మాకు వాదన జరిగింది, అది జరిగింది కాబట్టి ఈమెను ఖండించడానికి నేను ఇప్పుడు బయట నేను లీగల్ గా పోతున్నాను కాబట్టి నేను రిలీజ్ చేయలేను. చాట్ కూడా రిలీజ్ చేయను అంటారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా మీకు ఇవాళ? నేను చేస్తాను కానీ ఇప్పుడు చేస్తారు. నేను ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివీల్ చూపిస్తాను. నేను ప్రతి ఒక్కటి అఘోరికి సపోర్ట్ చేస్తారు, మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు, అఘోరితో మాట్లాడుతున్నారు నవ్వుతూ అని అంటే మీ వైపు బలమైన ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది, మీడియాకి ప్రొవైడ్ చేయాలి. ఒకటే నేను మీడియాకి ప్రొవైడ్ చేయాలి. ముందు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. నేను ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదండి, ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదు. రావడం, వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం, పోవడమే తప్ప పని ఉండదు. అధికారులకు చూపించిన అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. సరే అధికారులు చూపించిందండి, మీడియాకి చూపించి ఒక ప్రూఫ్ ప్రతి చిన్నదానికి ఒక వీడియో పెట్టి వైరల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే మిమ్మల్ని ఏది క్వశ్చన్ చేయదు. ఇప్పుడు ఇంకోటి ఈ రోజున నేను బయటకు వచ్చాను అని అంటే ఏం లేకుండానే వస్తానా నేను? పెళ్లి గురించి మరి అదే అంటున్నా, ఏం లేకుండా రాదా? మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందా కాలేదా? ఇది ఫస్ట్ టైమా? నాకు మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు అంట కదా మీకు? చూపెట్టమండి. అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. మ్యారేజ్ అయిందని చెప్పారు, పిల్లలు ఉన్నారని అంటాడు. పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అది నా ఇప్పుడు సరే, ఇప్పుడు వర్షిని అమ్మాయి వర్జినా ఆల్రెడీ ఒక రాజేష్ నాథ్ గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పిండ్రు. అవునా? ఆమెను కూడా బయటకు తీసుకొచ్చి ఇలాగే పెట్టి ఇలాగే ముందు పెట్టేసి ఇది చేసిండ్రు. మరి ఆమె వచ్చినట్టు కోల్పోయింది కదా. అలాంటి వాళ్ళని ఎవ్వరు కానీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కలుస్తారు తప్ప ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు కలవరు. అలాగే నేను కూడా వెళ్ళాను. నేను ప్రొవైడ్ చేయిస్తాను మీకు. నేను రేపటి వరకు నేను ఇప్పుడు కొన్ని ఇచ్చాను కదా మీకు ఇంకా కొన్ని కూడా ఇస్తాను. నేను అక్కడ పైన మరి ఇవాళ మేము అఘోరిని సమర్థించొచ్చా? మరి ఆమె మీ వైపు చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు, అన్నిటికీ మేము మరి సమర్థించాలి. ఇప్పుడు కూడా చెప్పండి కదా, అంత ధైర్యంగా ఇప్పుడు కాంట్రవర్సీ మీరు ప్రూఫ్ చూపించడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒక్క నిమిషం, నేను భయపడలేదు. చెప్పండి, మీ దగ్గర ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ మరి మీ దగ్గర లేవన్నప్పుడు ఆమె అంత ధైర్యంగా బయటకు వచ్చి వీడియో చేసింది కదా. ఒక వీడియో పెట్టేసి నాకు కూడా ఒక ఛానల్ ఉంది, నేను కూడా ప్రతిదీ వీడియోలో పెడతా. అప్పుడు ఏం మీరు అందరూ ఛానల్స్ ని ప్రమోట్ చేసుకుంటున్నారా? కాదు, మీడియా ఏమనుకుంటున్నారు? ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఇవాళ? మేము ఎల్లూరు శ్రీనివాస్ దగ్గరికి రావాలి, మాట్లాడాలి. అప్పుడు చూపించండి, చాట్ అయినా చూపించండి. రాడు, అఘోరి రాడు. కాదు రుద్ర గారు, అఘోరి రాడు. ఎందుకు వస్తాడు? ఎక్కడ ఈమె అంటుంది వస్తే నేను ప్రూఫ్ చూపిస్తా అంటుంది, వాడు రాడు. ఈమె చూపించాలి. చాట్ డీటెయిల్స్ నేను చెప్తా, నా దగ్గర చాట్ ఉంది, ఫోటోలు ఉన్నాయని చూపించాలి అంటున్నాను నేను. చూపించండి ఇప్పుడు పబ్లిక్ గా చూపించండి. చాట్ చూపించండి. మన బ్యాంక్ వెళ్తే చూపించండి, చాట్ చూపించండి. కన్వర్సేషన్ వాయిస్ మెసేజ్ అన్నది మాకు అనవసరం. అఘోరి ఈమెతో చాట్ చేసిందా అన్నదే కావాలి. అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఉన్నాయి. చాట్ ఉన్నది. నేను పైన పేజ్ సబ్మిట్ చేశాను. అది లేదు, ఇందులో లేదు. అందులో లేదు. ఏదున్నా సరే మాకు కావాలండి. అది చూపెట్టండి సార్. ఇప్పుడు వీళ్ళకి అది చూపెట్టండి. అఘోరి పేరు మీద మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు అఘోరి పేరు చూపించండి, శ్రీనివాస్ పేరు చూపించండి, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది కూడా చూపించండి. అది చూపెట్టండి.
ఇక అంటే ఫోన్ నెంబర్ మీకు ఐడియా అన్ని చూపించండి. డిస్కస్ చేయకుండా అదే డిస్కస్ కాదు, పైకి చూపించండి. అదిగా నా ఎక్కడ కింద కాదండి. కాదు నేను చెప్తా, ఒక్క నిమిషం. మేము చూసేం లాభం. మేము మేము చూసేం చూడాలి, లాభం. ప్రజలు చూడాలి, సరే, ఈ నెంబర్ మాకు కాదు. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎవరు ఎవరికి ఏం- ఆ ఫోనే ఆ, కనుకుంటే చేసిండు. ఎందుకు మీకు న్యాయం కావాలి? ఆయనకు ప్రాబ్లం అయితే మీకేమి? ఏం కాదు, మేము బ్లర్ వేసుకుంటాం, మేము బ్లర్ వేసుకుంటాం. చేసిందే సార్. నేరం కదా, మళ్ళీ దాన్ని బ్లర్ చేసుకోవడం ఎందుకు, చూపించకపోవడం ఎందుకు? సరే ఇప్పుడు మీడియా చేసిందే ప్రకారంగా నేరం కదా. ఇప్పుడు నన్ను నమ్మి చాలా మంది మీరు వచ్చారు కాబట్టి నేను ఈ నేను అమ్మ దగ్గర అన్ని కాగితాలు అతి మీకు submit కష్టంగా చేస్తాను. నేను మీడియా ముందుకు వచ్చాను. అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు. నేను చాలా ప్రెషర్లతోటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను ముందుకు వచ్చాను. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, సగటు ఆడపిల్లను. అర్థమైందా? నేను ఇప్పుడు అగోరిలాగా బరి తెగించి బట్టలు ఇడిచి తిరగట్లేదు. అర్థమైందా? తల్లి కూతుళ్ళు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు ఇప్పి కూర్చుంటుందా? మీరే అర్థం చేసుకోండి. తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటూ రామనోటికి అదుపు లేదు. ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటివే చేసింది. అర్థమైందా? మీరు నా కూడా ముందు personal తల్లి life అనుకునే కూడా వెళ్ళారా? నేను ఏది అనుకుని పోలేదు. ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకుని, అంటే అగోరి కాదండి, మాత అనుకునే కాదు వెళ్ళాను కాదు, నేను. ప్రతి ఒక్క ఆడపిల్లకి అర్థమైందా? నేను ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు, వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి? భక్తురాలు ఒక క్వశ్చన్ చేస్తున్నాను. లేదు లేదు, నేను మామూలుగా అడుగుతున్నాను, నాకు వచ్చిన డౌట్ కొద్ది అడుగుతున్నాను. నేను గుడిలో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు. ఇట్లా వీడెవడో వచ్చి నేను దేవుడిని, నేను దెయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి. చదువుకున్న మీరు సమాజంలో చెప్పాల్సింది పోయి ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారనే వెళ్తున్నామమ్మా మేము. అదే ఎందుకు అర్థమైందా? వెళ్తున్నారండి? ఎందుకు వెళ్తున్నారు? ఇవాళ అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటికి రావడం? బయటకి చెప్పండి. ఒక వినండి, మేము బయటకి రావడం చాలా తక్కువ. మీ మీడియా వాళ్ళే చూపించేది చాలా ఎక్కువ. ఇప్పుడు వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను. ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ? ఏమంటున్నారు? మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ? నాకు సపోర్ట్ గానే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఓకేనా? మీరు మాట్లాడుకోండి.